దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. పేటిక శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన భారత్ గోల్డ్ మైన్ మళ్లీ కార్యకలాపాలు ప్రారంభింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత్తో కలిసి గనుల ప్రాంతాన్ని పరిశీలించి గతంలో ఎక్కడ పనిచేసిన కార్మికులు స్థానికులతో మాట్లాడారు. రాష్ట్రంలో జొన్నగిరి కంటే ఎక్కువ బంగారం లభించే అవకాశాలు రామగిరిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రామగిరిలో 416 ఎకరాల పరిధిలో సుమారు 108 హెక్టార్లు బంగారం గనులు ఉన్నాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టి మైనింగ్ను పునఃప్రారంభిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఖనిజ సంపద దోపిడీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఖనిజాల చోరీపై విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు. మైనింగ్ తిరిగి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. అంటే మీరే చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నైజం ఏంటో అర్థం కావట్లా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా ఆటవిక ప్రాంతాల్లో ఉన్నామా అనేది ఒకసారి మనం అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు కట్టుబడి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, అది సిదిలి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, అక్కడ మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు అది కేసు అవదా? ఆ కేసులో అరెస్ట్ చేయరా? సామాన్యులు అయితే అరెస్ట్ చేయరా? ఆయన అయితే మాజీ మంత్రి కొడుకైతే అరెస్ట్ చేయకూడదా? అదే కాకుండా పేరు మార్చేశారు, అక్కడ ఇంకొకరు వేరే పేరు పెట్టి ఆ కేసుని తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తే అదొక పెద్ద క్రిమినల్ కేసు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డికి 18 ఏళ్ల కుర్రోడు యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే అతని మానసిక పరిస్థితి ఏంటనేది ప్రజలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం. అదే కాదు, గతంలో విజయవాడలో మరి సాయి కృష్ణ అతను మానభంగాలు చేశాడు, డ్రగ్స్ గంజాయి హత్య కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని 23 సంవత్సరాల సాయి కృష్ణ తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని చూసాం. మరి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, సొంత బాబాయిని హత్య చేసినప్పుడు మరి ఆయన ఆ హత్యని కనీసం అరెస్ట్ చేయకుండా ప్రయత్నం చేసినటువంటి విధానం మనం చూసాం. అంటే గొడ్డలతో నరికేశారని చెప్పి మొత్తం వివరాలు సొంత బాబాయ్ కూతురే చెప్పింది. ఇప్పుడు అంత దాకేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న కేసులే కదా అంటున్నాడు. కోడికత్తి కేసులో చిన్న ఘాటే కదా పెట్టింది, అతను కూడా చిన్న వయసే కదా అతనిది. కోడికత్తి సీనుని కనీసం బెయిల్ రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే అప్పుడు ఒక చట్టమా, ఇప్పుడు ఒక చట్టమా? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. కోడికత్తి కేసులో ఉన్నటువంటి కోడికత్తి సీను 5 సంవత్సరాలు అమాయకుడు, ఒక దళితుడు జైల్లో మగ్గాడు. కనీసం వచ్చి కోర్టులో ఒక స్టేట్మెంట్ ఇస్తే అతను బెయిల్ వచ్చిండుది. అంటే వాళ్ళ నాయకులు చేస్తేనేమో అది మెప్పు. ఇది ఒకసారి ప్రజలందరూ కూడా మనందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అరాచక వ్యవస్థల్ని, అరాచక శక్తుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల మళ్ళీ వెనకబడిపోయి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సోదరుడు మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం కూడా నేను అసెంబ్లీలో కూడా అడిగాం, ఒక్కసారి వచ్చి మా రామగిరి పరిస్థితి చూసి గోల్డ్ మైన్స్ కూడా చూడండి, గోల్డ్ కూడా మిగతా చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ ఉండాలని కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా దృష్టి కూడా తీసుకొచ్చారు. ఒకసారి మీరు కూడా పరిశీలించి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎన్నో వేల జీవితాల్లో వాళ్ళు కూడా వెలుగులు వస్తాయని ఆ విషయం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విషయం కూడా మంత్రి గారితో పాటు మేము కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఇది ఎంత త్వరగా ఇదంతా అంటే ఈ రోజు మనం చెప్పలేం కదా రేపే ఓపెన్ అవుతుంది అనేది కాదు. దీని గురించి కూడా ఒక రివ్యూ చేసి సార్ మంత్రి గారు కూడా అడిగారు, దీనికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడారు. ఒకసారి నాకు ఫైల్ కూడా పెట్టండి, దీని గురించి ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత అప్పుడు గోల్డ్ వచ్చేది, ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మంత్రి గారు కూడా వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తే మేము లాస్ట్ టైం ఇక్కడ ఇప్పుడుండే సోదరులందరూ కూడా వచ్చినారు నేను మంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికి కూడా చాలా తేడా కూడా ఉంది. అప్పుడు బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉండేది, ఈ రోజు చూస్తే మొత్తం బయలు అయిపోయింది. అదే నాకు కాదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా నాకు అక్కడ దిగేంత వరకు నాకు కూడా అర్థం కాలేదు. ఆ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన దానికే ఇక్కడుండే మట్టి ఇక్కడుండే అదంతా మొత్తం అంతా కూడా దాదాపు 1000 టిప్పర్లు బయటకు కూడా తరలించారు. బయట కూడా టెండర్లేసి అమ్మారన్నారు. టెండర్లేసి అమ్మింది ఒక ఎత్తు అయితే దానికి 3 ఇంతులు మట్టితో సహా మొత్తం అంతా తోలి బయటకు అమ్ముకునే విషయాలు కూడా చాలా మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.